సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. నేను నందిని. సంగీత ప్రియుల మనస్సులోకి నా పాటలు వెళ్లడం అదృష్టంగా భావిస్తున్నానని మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా అభిప్రాయపడ్డారు. ఈ నెల 8వ తేదీ శనివారం సాయంత్రం నుంచి ఇళయరాజా ఆధ్వర్యంలో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మొదటిసారి లైవ్ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా ఓ హోటల్లో జరిగిన ప్రెస్ మీట్ లో ఇళయరాజా మాట్లాడారు. వయస్సుతో సంబంధం లేకుండా అందరూ ఆస్వాదించేలా నా సంగీతం ఉండడం, నా పాటలను ప్రతి ఒక్కరూ ఆదరించడం నేనెప్పటికీ మర్చిపోలేనని ఎమోషనల్ అయ్యారు ఇళయరాజా. నా పాటలన్నీ ఏమేమి పట్టానో అదన్నీ పాడాను. అదన్నీ పాటలే. నా జీవితంలో ఏమేమి జరిగిందో అవి అన్నీ పాటలుగా వచ్చింది. అంతేగాని మాట్లాడడానికి ఏముంది? ఇంకా పాడడానికి, పాటలు వినడానికి మీరు వచ్చి ఉన్నారు. పాటలన్నీ ఇంత సంవత్సరాలు విని 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 ఇంత కెమెరాస్ ఇక్కడ వచ్చింది కదా. పాట వినేది ఒకటి, పాటలు వాంచేది యాక్చువల్గా ప్లే చేసేది ఒకటి. పాటలు వినేది ఆల్రెడీ రికార్డ్ చేసిన మిషన్. పాటలు వినేది అని ఆ మిషన్లో ఆ సోలు, ఆ జీవం, ఆ ఫీల్స్, ఆ ఎమోషన్స్ ఇవి అన్నీ అక్కడ రికార్డ్ అయింది. కాబట్టి మీరు వింటే మీరు స్ట్రైట్గా చెవికి వెళ్ళదు, డైరెక్ట్గా హార్ట్కు లోపల పోతుంది. తర్వాత అది సోల్లో కలుస్తుంది. తర్వాత మీ జీవితంలో ఏదైనా సంభవాలు జరిగినప్పుడు నా పాటలు గుర్తొస్తుంది. లేదు సరదాగా వెళ్ళినప్పుడు, ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఏదైనా పాటలు ఉంటే ఇది జరిగింది అని మీ జీవితం కనెక్ట్ అవుతుంది. ఇటువంటి కనెక్షన్స్ మీకు, మాకు, రేపు రాకపోయిన జనాలు అందరికీ తప్పకుండా ఉంటుందని నాకు అది రియాలిటీ. అది ఊరికే మాట్లాడటం కాదు. ఒక సాంగ్ తీసినప్పుడు అది దాంట్లో పార్టిసిపేట్ చేసిన అన్ని మ్యూజిషియన్స్ కాన్సన్ట్రేషన్స్ అన్నీ బాలుగారితో నుంచి అందరూ కాన్సన్ట్రేషన్ వచ్చి ఒకే పాయింట్లో ఉంటుంది. అలా రికార్డ్ చేస్తే కరెక్ట్గా పూర్తి అయ్యి కరెక్ట్గా వచ్చిన తర్వాత ఓకే అంటే అందరికీ అవార్డా అని అంటుంది. ఇప్పుడు ఎవరికి ఏం మీద కాన్సన్ట్రేషన్స్ లేవు, ఒకే పాయింట్లో రాలేదు. ఒకే పాయింట్ అంటే ఆ పాటే, పాటలు మాటలు ఇవన్నీ కరెక్ట్గా రావాలి కదా. అది వాంచేది. మేము 40 yearsగా ఒకే సాంగ్ వింటారంటే అదే రీజన్. 40 yearsగా సాంగ్ నిలబడుతుందంటే అది దేవుడు ఇచ్చిన వరం. అలా జరిగేది. అలా పాటలు పెట్టడానికి నాకు ఐడియా ఇచ్చింది. అవన్నీ మీరందరూ ఇన్ని సంవత్సరాలు మీ జీవితంతోనే వచ్చిన ఆ మ్యూజిక్ రేపు చాలా సంతోషం మిమ్మల్ని చూసేది. విజయవాడకి ఫస్ట్ టైం దీన్ని జరగబోతుంది. చాలా సంతోషం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.